వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణం డే 9. యమదూత సంభాషణము. విష్ణుదూతోక్తి ఆజామిలుని విముక్తి. విష్ణుదూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవరు తగినవారు? పుణ్యమనగా ఏమి, పాతకమనగా ఏమి? ఆ విషయములన్నింటినీ మాకు చెప్పుడు. ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంఖ్యలు, పగలు, రాత్రి, దిక్కులు, కాలము, ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వారిని దండితుము. వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేద శాస్త్రములను చూపించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదముల చేత తన్నువారును, తల్లిదండ్రులతో కలయించువాడును అయిన వారిని మేము దండితుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుతూ కులాచారమును వదిలిన వారిని మేము దండించదము. సొమ్మును తిరిగి తీసుకున్న వారిని, డాంబికిని, దయాశాంతులు లేని వారిని, పాపకర్మలంద ఆసక్తులైన వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించు వారిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువానిని దండిస్తుము. నేను దాతనని చెప్పుకొని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వారిని, అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండితుము. పరుల సంతానమును చూచి దుఃఖించువారిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండించదము. నూతిని, చిన్న కాలువలను నిర్మించి వ్యాపారమును మార్పించువానిని, నిర్మితములైన వాటిని చెరచువానిని మేము దండించదము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మ వదిలిన వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగిని, పరపాకరతుని పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నంలో ఇతరులకు ఎంత మాత్రమును పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రౌద్ధ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నంను భుజించువాడు. ఇతరుడు దానం చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణునకు ఇవ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువారిని మేము దండింతుము. స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండించదము. ఆ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందుండు మా చేత యాతనలను పొందుదురు. ఆ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములు చేసినాడు. ఇతని చేయబడిన పాపములకు మితిలేదు. ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగవుతో వికసించి ముఖపద్మములు గలవారై మేఘ సమాన గంభీర ధ్వనితో నిట్లనిరి. ఏమి ఆశ్చర్యము! మీరు ఇంత మూడులు, ధర్మ మర్యాదను మేము చెప్పెదము. సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగం ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును చేయువారు యమదండార్హుడు కాదు. స్నాన సంధ్యావందనము ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతుడును యమలోకమును పొందుడు. సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్నిహోత్రములను చేయుచు కర్మఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడుగాడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, వృషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. వృషోత్సర్గము అంటే ఆంబోతును అచ్చుపోసి వదులుట. విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును, పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందురు. పరోపకారమందాసక్తి గలవాడును యమలోకమును పొందరు. హరిని పూజించువాడును, హరినామము జపించువాడును, వివాహములకు, ఉపనయనములకు చేయువాడును యమలోకమును పొందడు. మార్గమధ్యమున మండపములు కట్టించువాడను, క్రీడాస్థానములను గట్టించువాడను, దిక్కులేని శవములకు మంత్ర సంస్కారమును చేయించువాడును యమలోకమును పొందడు. నిత్యం సాలగ్రామార్చనమాచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసి కాష్ట మాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును, సాలగ్రామమును పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందు ఉంచుకొన్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతిలయందుండగా ప్రాతస్నానమాచరించువాడు యమలోకమును పొందడు. రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యమును అచ్యుత గోవింద, అచ్యుత కృష్ణ, నారాయణ, ఓ రామాయని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణిక ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడల వాడు సర్వపాపములు చేసినవాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణహంత, గురుభార్యరతుడు, స్త్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమను తెలుసుకొని గాని తెలియక గాని మరణకాలమున హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడును
త్రోటుపాటు పొందినప్పుడును, కొట్టబడినప్పుడును, జ్వరాలు చేత పీడింపబడినప్పుడు, సప్తవ్యసముల చేత పీడింపబడినప్పుడును, వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు. అనేక జన్మలలో సంపాదించబడి ప్రాయశ్చిత్తములు లేక కొండల వలె పెరిగియున్న పాపములన్నీయు భూమి యందుగాని స్వర్గము యందుగాని హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణమును చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణుదూతలు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి. తరువాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారము చేసి, మీ దర్శనము వలన నేను తరించి తినను. తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు బోయిరి. తరువాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి, అయ్యో ఎంత కష్టమాయను, ఆత్మహితము చేసుకొనలేకపోతేనే కదా, చిచ్చి నా బ్రతుకు, సజ్జన నిందితమాయను గదా, పతివ్రత అయిన భార్యను వదిలివేసి కళ్ళు త్రాగిడి దాసి భార్యను స్వీకరించి తిని కదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారను, పుణ్యులైన మాతాపితరులను నీచుడనై విడిచితిని కదా, అయ్యో ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకలు నిరంతరం అనుభవించడు, నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడివాడను. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించిన యమభటులు ఎట్లు పోయిరి, నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడును, ఇది నిజము. అట్లుగానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు గలుగును, నా జిహ్వ హరినామముని ఎట్లు గ్రహించును? పాపాత్ముడైన నేనెక్కడా, అంత్యకాలమంది స్మృతి ఎక్కడా, సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడా, మంగళకరమైన నారాయణనామమెక్కడా? అజామిలుడు ఇట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ సంకీర్తన గావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠలోకము పొందుదురు. ఇందు సందేహం లేదు. 9వ రోజు పారాయణం సమాప్తం.